మన తెలంగాణ వరంగల్ జిల్లాలో ఎన్నో చూడదగిన ప్రదేశాలు ఉన్నాయి. అందులో వరంగల్ కోట, 1000 స్తంభాల గుడి బాగా ప్రాముఖ్యంగా అంచిందనమాట. దాంతో పాటు ఇంకో చూడదగిన మరో అద్భుతమైన ప్రదేశం గురించి నేను చెప్తాను. అదేంటంటే మన మెట్ల బావి. మెట్ల బావిని శృంగార బావి కూడా అంటారనమాట. సో ఈ శృంగార బావి, మెట్ల బావి గురించి చెప్పే ముందు చిన్న ఇంట్రడక్షన్. హలో పీపుల్, నేను మీ ప్రీతి. మన ఛానల్ పేరు వచ్చేసి ప్రీతీస్ వరల్డ్. మన ఛానల్లో ఆర్ట్స్ ఇంకా తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ప్రదేశాలు చూపించడం జరుగుతుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో కొట్టండి. ఈ మెట్ల బావి శిలాకల్ప వైభవాలతో చాలా అందంగా ఉన్న ప్రదేశం అండి. అసలు రీజన్ ఏంటి, మెట్ల బావి ఎందుకు కట్టారు ఏంటి అనే సంగతులు చూసేద్దామా. అసలు మెట్ల బావి నిర్మించడానికి కారణం ఏంటి అంటే అదేనండి, మన గణపతి దేవుల వారు ఉన్నారు కదా, మన కాకతీయుల రాజుగారు తన కూతురైన రాణి వారుల కోసం ఈ మెట్ల బావిని ప్రత్యేకంగా నిర్మించారనమాట. రుద్రమాదేవి గారు వరంగల్ నుంచి సొరంగ మార్గం గుండా ఇక్కడికి వస్తారు. మన మెట్ల బావి దగ్గరికి వచ్చి ఇక్కడ స్నానం ఆచరించి మైసమ్మ తల్లి వార్లకు మొక్కుకునేవారు అన్నమాట. ఇక్కడ మైసమ్మ తల్లి వార్ల టెంపుల్ కూడా ఉంది. అది మీకు నేను మళ్ళీ వెళ్ళినప్పుడు క్లియర్గా చూపిస్తానండి. ఇది 11వ శతాబ్దంలో కాకతీయులు ఉన్నప్పుడు గణపతి దేవుల వార్లు నిర్మించారన్నమాట. పైన నుంచి వ్యూ చూడండి, మెట్ల బావి వ్యూ అన్నమాట. ఇది పైన నుంచి చాలా చక్కగా అద్భుతంగా నిర్మించారు. అప్పట్లో ఉన్న పెద్ద పెద్ద రాళ్ళు, ఇంతటి శిలాలు తీసుకొచ్చి నిర్మించారంటే ఎంత గ్రేట్ఫుల్ థాట్ అండి. మన తెలంగాణలో ఉన్న వారికి ఇది కొంచెం ప్రౌడ్గానే ఉంటుందన్నమాట. చూడడానికి అంత బాగుంది. ఇదంతా టాప్ టు బాటమ్ వ్యూ అండి. ఇది పైన అక్కడ కనిపించేది లైట్గా కనిపించింది కదా, అది టెంపుల్. అయితే యాక్చువల్గా నేను అన్ఎక్స్పెక్టెడ్గా బర్త్డే రోజు మా చెల్లి తీసుకొస్తే వచ్చానండి. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా క్లియర్గా చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.